నమస్తే అండి, నా పేరు వెంకటమాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ 3 కార్లు అయితే అమ్మినటువంటి కార్లు అండి. ఈ 3 కార్లు కూడా ఇప్పుడు నేను కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను. ఒక్కొక్క బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది వచ్చేసి మారుతి సియాజ్ వెహికల్ అండి, 2017 మోడల్, VDI ప్లస్ వేరియంట్, 68,000 తిరిగింది. ఈ బండి నేను బెంగళూరులో, సార్ పేరు వచ్చేసి పరమేశ గారు సార్ పేరు. అయితే ఈ బండి నేను 4,52,000 రూపాయలకి విత్ బెంగళూరులో డెలివరీ ఇచ్చినట్టు NOC, ఇన్వాయిస్, కమిషన్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిపి కూడా 4,52,000 రూపాయలకి బెంగళూరులో డెలివరీ ఇచ్చినట్టు అయితే మాట్లాడానండి. ఈ బండి అయితే ఇప్పుడైతే కంటైనర్ ద్వారా బెంగళూరుకి అయితే పంపిస్తున్నాను. 68,000 తిరిగింది, VDI ప్లస్ వేరియంట్. ఈ బండి గురించి నేను చాలా చెప్పాను, గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా తీసుకుంటా అని చెప్పేసి అని. ఇంకా ఈ బండి విషయానికి వస్తే, ఇంకా దీనికి ఒక సార్ పేరు వచ్చేసి రవిచంద్ర గారు, విశాఖపట్నంలో ఉంటారు సార్. అయితే సార్ వాళ్ళ బావగారు అయితే సింగపూర్లో ఉంటారు. సార్ అయితే నా వీడియోలు బాగా ఫాలో అవుతూ ఉంటారట. వీళ్ళ బామ్మర్ది గారు అయితే ఢిల్లీలో బండి ఎలా ఉంటుందో ఏమో బాగా వద్దులే అని చెప్పేసి అంటే, ఈ ఎవరైతే సింగపూర్లో సార్ అయితే నా వీడియోలు చూస్తారో ఆ సారు లేదు నేను వెంకట్ గారి తోటి చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను, అతని దగ్గర బండి తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదని చెప్పి నా మీద నమ్మకంతో ఈ బండి అయితే వాళ్ళ బావమరిదికి అయితే ఇప్పించడం అయితే జరిగింది. ఈ బండి నేను కంటైనర్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వారికి అయితే పంపిస్తా ఉన్నానండి. ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తా. ఇది ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి, 2020 మోడల్, 2020 మోడలు, 2020 12వ నెల బండి, 56,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కూడా నేను సార్ వాళ్ళకి పంపించాను. కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాత ఇది ఒక డాక్టర్ డ్రైవర్ బండి అండి. సీల్ టైర్లు అయితే ఉన్నాయి. బండి మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి, అలా గుర్తుపెట్టుకుంటారు. సార్ది రివ్యూ కూడా తీసుకుంటా అని చెప్పాను. వచ్చిన తర్వాత బండి ఎలా ఉందో చూసి నాకు చెప్పండి సార్ అని చెప్పాను. సూపర్ అంటే సూపర్ ఉందండి వెహికల్. 3 వెహికల్స్ కూడా బాగున్నాయి. ఇదైతే డాక్టర్ బండి, వీడియోలో కూడా చెప్పాను, ఫస్ట్ వీడియో చేసినప్పుడు. ఇంకా ఈ బండి విషయానికి వచ్చినట్టయితే, ఇది సార్ పేరు వచ్చేసి కృష్ణ గారు. సార్ పేరు వచ్చేసి, సార్ వాళ్ళు తమిళనాడు తిరుచిరాపల్లిలో ఉంటారండి. తిరుచిరాపల్లి అంటే మా బాబు NIT తిరుచిరాపల్లిలో చదువుతున్నాడు, ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఆ కాలేజ్ దగ్గరలోనే సార్ వాళ్ళు అయితే ఉంటారు. సార్కి నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఒక కార్ అయితే ఇచ్చానండి నేను. అప్పటి నుంచి నాతోటి రెగ్యులర్గా టచ్లో అయితే ఉన్నారు. ఈ బండి వీడియో పెట్టిన తర్వాత చూసి ఈ బండి నాకు కావాలని వెంటనే ఒక 50,000 రూపాయలు అయితే టోకెన్ పంపారు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఈరోజు పేమెంట్ చేస్తే బండి తీసుకొని ఇప్పుడు తమిళనాడు తిరుచిరాపల్లికి అయితే పంపిస్తున్నానండి. ఇదైతే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం పంపిస్తున్నాను. ఇది తమిళనాడు తిరుచిరాపల్లికి అయితే పంపిస్తా ఉన్నాను. ఇంకా బండి డీటెయిల్స్కి వచ్చినట్లయితే, మారుతి సుజుకి బ్రీజా ZDI ప్లస్ వేరియంట్ అండి, 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 20 రిజిస్ట్రేషను, 78,000 కిలోమీటర్ తిరిగింది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. ఈ బండి నేను 6,40,000 రూపాయలకి అయితే ఇప్పించాను. ఇంకా దీని రేట్ చెప్పడం మర్చిపోయాను. ఈ బండి వచ్చేసి 6 లక్షల రూపాయలకి అయితే ఈ బండి అయితే ఇప్పించానండి. నా కమిషన్ 20,000 సపరేటు, ట్రాన్స్పోర్ట్ అక్కడికి వచ్చిన తర్వాత ఇస్తారు. ఆ ఒక్క బండికి మాత్రమే అన్ని ఇంక్లూడింగ్ కలిపి మాట్లాడానమాట. వీడియో కూడా అట్లానే చేశాను. ఈ బండి అయితే 6 లక్షలకి సార్కి విత్ NOCతో పాటు అయితే ఈ బండి అయితే ఢిల్లీలో ఇప్పించాను. నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ సపరేటు. సేమ్ ఈ బండి కూడా అంతే అండి, 6,40,000 రూపాయలకి ఇప్పించాను. కమిషన్ ట్రాన్స్పోర్ట్ అనేది సపరేటు. 75,000 తిరిగింది, ZDI ప్లస్. వీళ్ళిద్దరు కూడా కంటైనర్ డ్రైవర్లు. ఇంకొక అతను వీడియో తీస్తున్నాడు. అతను ముగ్గురు కూడా ఈ బండి తీసుకొని అయితే ఇప్పుడు గుర్గాంకి అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట. అక్కడి నుంచి ఇతను ఒక డ్రైవరు. సో వీళ్ళు ఇద్దరు, ఈ 3 బండ్లు కూడా గుర్గాం తీసుకుపోయి అక్కడి నుంచి అయితే లోడ్ అవుతూ ఉంటాయండి. యాక్చువల్గా ఈ బండి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బై రోడ్ పంపిద్దామని చెప్పేసి అని అనుకున్నాను. సార్ వాళ్ళు కూడా పంపించమన్నారు. దాని తర్వాత మళ్ళీ బై రోడ్డు ఎందుకులే అని చెప్పేసి అని మళ్ళీ మార్చుకొని ప్లాన్ మార్చి కంటైనర్కి ఇచ్చేయమని చెప్పేసి అని అన్నారు. కంటైనర్కి విశాఖపట్నానికి 7 నుంచి 8 రోజుల దాకా అయితే పడుతుందని చెప్పి బై రోడ్ అని చెప్పేసి అని ప్లాన్ చేసాం. సార్ వాళ్ళతో మాట్లాడి తర్వాత ప్లాన్ చేంజ్ చేసి వద్దులేండి కంటైనర్కి ఇచ్చేయండి అని చెప్పేసి అని అంటే కంటైనర్కి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఈ అన్నయ్య అయితే బాడీ కవర్ ఒకటి తెమ్మని చెప్పేసి అని అంటే బాడీ కవర్ కూడా తీసుకొని బండిలో పెట్టి అయితే పంపిస్తున్నానండి. ఇంకా బండి గురించి అయితే ఒక చిన్న వంక పెట్టేది లేదండి. నేను చాలా వీడియోల్లో కాన్ఫిడెంట్గా చెప్తా ఉంటాను, మీ ఇంటి ముందు తీసుకుపోయి బండ్లు పెట్టినా కానీ ఎవరిప్పించిర్రు అని చెప్పేసి అని అడగాలి. నాకు మంచి పేరు ఉండాలి, కొనుక్కున్నందుకు కూడా మంచి బండి తెచ్చుకున్నారండి ఢిల్లీ నుంచి అని చెప్పేసి అని మీకు ఉండాలి. 1కి 2 సార్లు నేను పర్ఫెక్ట్గా చెక్ చేసిన తర్వాతనే ఇలా కియానా 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత నేను బండ్లు అయితే వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఏదో ఒక బండి పెట్టి హడావుడిగా అమ్మాలని ఆతృత అయితే నాకైతే ఎప్పుడూ ఉండదు. ఈ బండికి రబ్బింగ్ పాలిషింగ్ ఇప్పుడే నిన్న నైటే చేయించామండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. 3 బండ్లకు కూడా RC ఇన్సూరెన్స్ పొల్యూషన్ జిరాక్స్ పేపర్లు మాత్రమే
కంటైనర్ ద్వారా పంపిస్తున్నాను. మిగతా డాక్యుమెంట్స్ అయితే నేను తీసుకొని కొరియర్లు అయితే సార్ వాళ్ళకైతే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తే ఏమైనా మిస్ అయితే ప్రాబ్లం అయితే అవుతుందని చెప్పేసి నేను ఓన్లీ జిరాక్స్ పేపర్లు మాత్రమే పంపిస్తున్నాను. ఇంకా అది చూసుకోవచ్చు, నా స్కూటీ. ఢిల్లీలో ఈ బండి వేసుకొని తిరుగుతూ ఉంటాను నేను. ఓకే సార్, ఇప్పుడు ఈ 3 బండ్లు అయితే కంటైనర్ ద్వారా ఒకటి వచ్చేసి బెంగళూరు పోతుంది, ఒకటి వచ్చేసి విశాఖపట్నం పోతుంది. ఈ కారు బ్రీజా వచ్చేసి తమిళనాడు తిరుచిరాపల్లికి అయితే వెళ్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ.